3 వారాల నుంచి సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ట్రెక్ పార్క్లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రజలను ఫారెస్ట్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో నగరంలోకి క్రూర మృగాలు వస్తున్నాయన్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుత ఏ విధంగా చిక్కిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అటవీ ప్రాంతాన్ని వదిలి జనావాసాల్లోకి వచ్చిన చిరుత 22 రోజుల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సంచరించింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో పాటు మిలిటరీ కెమెరాలకు చిక్కింది. చిరుత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాత్రి వేళలో తిరిగింది. శివారు ప్రాంతాల ప్రజల కంటపడుతూ చిరుత తిరగడంతో భయాందోళనకు గురయ్యారు. దీంతో బోన్లలో మేకపిల్లలను ఎరగా పెట్టి చిరుతను బంధించారు అటవీ అధికారులు. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో నగరంలోకి చిరుతలు వస్తున్నాయన్నారు అటవీ శాఖ ముఖ్య సంరక్షకులు సువర్ణ. ఫారెస్ట్ టెక్ పార్కులో చిరుతకు ఎలాంటి గాయాలు కాకుండా పట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామన్నారు. క్రూర మృగాలు ఎక్కడైనా సంచరిస్తే టోల్ ఫ్రీ నంబర్ 04023231772కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు సువర్ణ. The whole area which wherever the leopard traveled, it used to be a single patch of forest earlier. Later, because of human presence, మనకన్నీ ఈ పక్కన ఒకప్పుడు అడవిగా ఉండేదంతా ఫ్రాగ్మెంటేషన్ అయిపోయి మధ్య మధ్యలో కొన్ని ఫారెస్ట్ ప్యాచెస్ ఉన్నాయి, మధ్యలో టౌన్ వచ్చేసింది, సిటీ వచ్చేసింది, పెద్ద రోడ్స్ లైక్ ఓఆర్ఆర్ వచ్చేసినాయి. ఈ లీనియర్ స్ట్రక్చర్స్ మనకు అవసరం, మనకి ట్రావెల్కి ట్రాన్స్పోర్టేషన్కి, కానీ దే ఆర్ రియలీ అ బిగ్ డిటరెంట్. వాటికి ఒక ఏరియాని 2గా డివైడ్ చేసినప్పుడు ఇంత ట్రాఫిక్ అది ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయడం ఇలాగా ఎన్నో కారణాలు ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ వచ్చి బయటకు వచ్చి వాటి హ్యాబిటాట్ నుంచి హ్యూమన్ వాటికి కూడా ఇష్టం ఉండదు హ్యూమన్ హ్యాబిటేషన్స్కి రావడానికి. వాటికి కావలసినంత ఫుడ్ దొరకకపోతే కూడా బయటకు వస్తుంటాయి. ఆ ఫుడ్ బయట దొరకకపోవడానికి కారణం కూడాను అగైన్ బయోటిక్ ఇంటర్ఫియరెన్స్. చిరుత సంచారంతో శివారు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ నెల 9వ తేదీన మూలిక వనంలో చిరుత ఆనవాళ్లు గుర్తించామన్నారు. అనంతరం మిలిటరీ ఏరియాలో కనబడ్డదన్నారు. లంగర్ హౌస్ నార్సింగ్ ప్రధాన రహదారి దాటిన చిరుత సీసీ కెమెరాల్లో కంటపడిందని తెలిపారు. అక్కడి నుంచి టెక్ పార్కులోకి వచ్చినట్టు గుర్తించామన్నారు. దీంతో ట్రెక్ పార్కులో 2 బోన్లు ఏర్పాటు చేయగా గురువారం అర్ధరాత్రి చిరుత చిక్కిందన్నారు రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి. ఫారెస్ట్ టెక్ పార్క్ కొంత గుట్టలతోని కొంత వైల్డ్ బోర్డ్స్ కానీ దీంట్లో కొన్ని పర్కు పాయింట్స్ తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు అనిపించింది. అందుకనే మనం ఇక్కడ అంటే కాన్స్టెంట్ విజిల్ పెట్టాము. అదేవిధంగా ఈ పార్క్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే ముందు జాగ్రత్త చర్య, వాకర్స్ వస్తారు అంతా తిరుగుతుంటారు కాబట్టి వెంటనే మూసివేయడం జరిగింది ఒక 5 రోజుల నుంచి. మేము అనుకున్నట్టుగానే అది గోల్కొండ ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి నైట్ టైము తిరిగేసి మార్నింగ్ అవర్స్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టుగా మాకు అంచనాకు వచ్చినాము. అందుకని ఇక్కడ కాన్స్టెంట్ విజిల్ పెట్టి కేజెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల లక్కీగా ఏంటంటే రాత్రినే అది క్యాప్చర్ అయింది. ఫారెస్ట్ అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే చిరుత చిక్కిందన్నారు రంగారెడ్డి డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి. చిరుత సంచరిస్తే పోలీసులకు గానీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కులో పట్టుబడిన చిరుత మగ చిరుత అని 4 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. చిరుతను నెహ్రూ జువాలజికల్ పార్కుకు తరలించామన్నారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అమరాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్కు తరలిస్తామన్నారు రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి. ఇక్కడ ఉన్న చిరుతలు అయితే ఇవి కావు, బయట నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడే ఎక్కువ వస్తున్నాయి, ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి. శంషాబాద్లోనే లాస్ట్ ఇయర్ ఒకటి మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్యాంతర్ వచ్చేసి ఎల్కతుర్తి ఆ పరిగి బార్డర్లో మన రంగారెడ్డి జిల్లాలోనే ఒక చనిపోవడం జరిగింది. అంటే న్యాచురల్ డెత్ అది. సో ప్యాంతర్స్ ఉన్నాయండి, చుట్టుపక్కల ఫారెస్ట్లో ప్యాంతర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు శివార్లకు వస్తుంటాయి, కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాయి, కొన్నిసార్లు మనకి ఈ రకంగా కనుక కంటిన్యూస్గా తిరిగితే మాత్రం మనం వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతున్నది. ప్రైమరీగా అక్కడ వెటర్నరీ డాక్టర్ ఏతున్నారో చెక్ చేస్తారు. చెక్ చేసి అంత ఫిట్ ఉన్నది అనుకుంటే వెంటనే తీసుకెళ్ళి మనం జనరల్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ ఇంకొక ఫారెస్ట్లో కానీ మనం రిలీజ్ చేస్తుంటాం. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి చిరుతలు ఎక్కువగా వస్తున్నాయన్నారు అటవీ శాఖ అధికారులు. క్రూర మృగాలను చంపితే అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.